హలో ఫ్రెండ్స్, కొంచెం మనసుపై మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. టీవీ డిబేట్లలో పెరిగిపోతున్న అవాంఛనీయ ధోరణులతో మితిమీరి మాట్లాడుతున్న వక్తల వైఖరితో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏపీలో నెలకొన్న పరిస్థితులు. దీనికి సంబంధించి అసలు కొన్ని విషయాలు అయితే మీతో పంచుకోవాలనిపించింది. నిజానికి టీవీ డిబేట్లు ఎంత దరిద్రంగా తయారవడానికి కారణం ఒక విధంగా మేము చేసిన పాపమే. వివరాల్లోకి వెళ్తే 2009-10 ఆ టైం నాటికి రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అప్పట్లో నేను ఢిల్లీలో పనిచేసేవాడిని 2010 నుంచి ఆల్మోస్ట్ 17 వరకు, దాదాపు 7 ఏళ్ళు. ఆ టైంలో చాలా విచిత్రమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2010 ఆ ప్రాంతంలో ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఒకవైపున, లేదు ఆయన పార్టీలోంచి బయటికి గెంటేస్తారు కాంగ్రెస్లోంచి అని ఆయన వ్యతిరేక వర్గం, మరోవైపున ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుంటారు లేదా పార్టీ పెట్టేస్తున్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించిన ఊహాగానాలు, ఇదంతా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. రెండో వైపున ముఖ్యమంత్రులు వరుసగా మారుతూ వస్తున్నారు. రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత గవర్నర్ పాలన, అంటే వేరు సంవత్సరాలు జరిగేది, బట్ ఆ టోటల్ సినారియో చెప్తున్నా. ఒకవైపున అది జరుగుతుంది, రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కేంద్రం అని చెప్పి. మూడవది అతి ముఖ్యమైనది, యాక్చువల్లీ ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి, అది రాష్ట్ర విభజనకు సంబంధించి. తెలంగాణ మూమెంట్ విపరీతమైన ఉధృతితో నడుస్తుంది. హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పైన అధికారంలో ఉంది కాబట్టి ప్రతిదీ నిర్ణయం అక్కడి నుంచి రావాలి ఆ టైంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఇలాంటి పరిస్థితుల్లో టీవీ డిబేట్లు కాస్త ఎక్కువగా జరగడం మొదలుపెట్టింది. హైదరాబాద్ ఆఫీసులో కూర్చుని ఉండే కొంతమంది ఎడిటర్లు అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే రకరకాల పదవులు ఉండేవారు లేండి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ని కొంతమంది, లేదంటే చీఫ్ ఎడిటర్ని కొంతమంది, లేకపోతే రకరకాల పేర్లతో వీళ్ళకి టీవీలో కనపడాలని ఒక కోరిక అయితే ఎక్కువ స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు అలవాటు పడ్డారు ఈ డిబేట్లకి. ఆ డిబేట్ల ద్వారా వచ్చే ఫేమ్, అంటే సోషల్ మీడియా ఇంత లేదు కదా, సాయంత్రం అయ్యేసరికి ఏం జరుగుతుందని చెప్పి జగన్ అభిమానులు చూసేవారు, అలాగే ఆయన వ్యతిరేకులు చూసేవారు, ఇటు ఆంధ్ర సమైకాంధ్రవాదులు చూసేవారు, అటు తెలంగాణ వాదులు చూసేవారు, అలాగే రాష్ట్రంలో పరిణామాలు ఏం జరుగుతున్నాయి గమనించడం కోసం ఉండే మేధావులు వాళ్ళు చూసేవారు. సో ఒక విధమైన ఫేమ్ ఈ డిబేట్లు నిర్వహించే వాళ్ళకి రావడం మొదలుపెట్టింది. వాళ్ళు దానికి అలవాటు పడ్డారు. దానితో వాళ్ళు ఏంటి, ప్రతిరోజు ఒక సర్టెన్ టైంలో ఈ డిబేట్లు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. డిబేట్ వాళ్ళ పేరు మీద నడిపించే వాళ్ళు కొంతమంది అయితే, కాదు ఒక ప్రైమ్ టైం అనో లేకపోతే ఏదో రకరకాల పేర్లు ఉండేవి. రాత్రి 7 గంటలకు స్టార్ట్ అయ్యేది, ప్రైమ్ టైం అంటాం కదా, 7 గంటల నుంచి 9 గంటల వరకు లేదా 9:30 వరకు ఈ డిబేట్లు జరుగుతుండేవి. ప్రధానంగా 3 అక్కడ ఉండే, 7 నుంచి 7:30, 8 నుంచి 8:30, 9 నుంచి 9:30, లేదా ఒక్కోసారి ఎక్స్టెండ్ అయ్యేవి. మ్యాక్సిమం 3 ఆ టైం పీరియడ్లో జరిగేవి. వీళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఉండే గెస్ట్లో ఒక పార్టీ తరఫున గెస్ట్ని తీసుకునేవారు, వాళ్ళ ఆపోజిట్ వర్గం నుంచి మరొకరిని తీసుకునేవారు. ఢిల్లీలో హైకమాండ్లో ఏం జరుగుతుందో చెప్పడం కోసం అక్కడి నుంచి ఒకరిని తీసుకునేవారు. సో వీళ్ళని వెతికి పెట్టడం మా పని అనమాట. అక్కడ ఉండే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నామో, రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నామో, మాకు పొద్దున్నే ఫోన్ వచ్చేసేది, సాయంత్రం గెస్ట్ ఎవరిని చూస్తున్నాం అని చెప్పి. నిజానికి గెస్ట్ కన్సల్టెంట్ అని ఒక పోస్ట్ ఉంటుంది ఛానల్స్లో, వాళ్ళ పని చేయాలి సాయంత్రం డిబేట్కి గెస్ట్లని ఇన్వైట్ చేయడం. కాకపోతే వీళ్ళు రిపోర్ట్స్ని పట్టుకుని తినేసేవారు మమ్మల్ని, ఎవరిని చూస్తున్నాం అని చెప్పి. పొద్దున లేస్తే న్యూస్ కవర్ చేయాలా లేదా ఈరోజు గెస్ట్ని ఎవరిని చూడాలనే తలనొప్పే ఎక్కువ ఉండేది. బీపీలు వచ్చేసి అప్పట్లో మాకు, ఎవరిని చూడాలి ఇదే గొడవ. ఎందుకంటే అప్పటికి ఛానల్స్, ఎలక్ట్రానిక్ ఛానల్స్ విస్తృతంగా పెరిగిపోయాయి. ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ దగ్గర 10 నుంచి 15 ఛానల్స్ మధ్యలో ఉండేవి. వీళ్ళందరికీ ఆ టైంలో గెస్ట్ కావాలి. ఉన్న గెస్ట్ని ఎంతమందిని తేగలం. సో పైగా వాళ్ళు కూడా సెలెక్ట్గా ఉండేవారు, రేటింగ్ని బట్టి వెళ్ళేవారు. పెద్ద ఛానల్స్ అయితే ముందు దానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. అలాగే యాంకర్తో తమకున్న పరిచయాన్ని బట్టి వాళ్ళు ముందు దానికి వెళ్ళడానికి చూసేవారు, లేదా సబ్జెక్ట్ని బట్టి అవతల వచ్చే ఎవరైతే కౌంటర్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని బట్టి వాళ్ళ ఛానల్ని సెలెక్ట్ చేసుకునేవారు. అయితే ఇందులో ఒక విషయం మాట్లాడాలి, తెలంగాణకు సంబంధించిన డిబేట్లు జరుగుతున్నప్పుడు మాకు ప్రాబ్లం ఉండేది కదా, ఎందుకంటే అప్పట్లో మొత్తం కాంగ్రెస్సే ఉండేది కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రాంతం నుంచి వాళ్ళందరూ అద్భుతమైన సబ్జెక్ట్ ఉండేది, యాక్సెస్ ఉండేది మాకు. చాలా ఫ్రీగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. సాయంత్రం డిబేట్ ఉందనంటే ఓకే రైట్ అనేవారు, వాళ్ళ టైం ఉంటే, లేకపోతే ఈ రోజు వదిలే రేపు చూద్దాం అనేవారు. బాగా మాట్లాడేవారు అందరూ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మధుయాష్కి గారు కానీ, అప్పుడు ఎంపీగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. దాదాపు మాకు 11-12 మంది ఎంపీలు దొరికేవారు. జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పట్టుకోవడం కష్టంగా ఉండేది, అంటే వాళ్ళు వచ్చేవారు కాదు డిస్కషన్స్కి, ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టేవారు అంతే. బట్ మిగతా వాళ్ళు మాకు ఈజీగా ఉండేది. బలరాం నాయక్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మధుయాష్కి కానీ,
ఇలాంటి వీళ్ళందరూ కూడా చాలా ఫ్రీగా ఉండేవారు. అన్న అంటే మేము మాట్లాడేసేవాళ్ళం, వాళ్ళ ఇళ్ళలో భోజనాలు చేసేవాళ్ళం, వాళ్ళు చాలా ఈజీగా వచ్చేసేవారు డిబేట్స్కి. మాకు ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీల్లో చాలామంది బిజినెస్ మెన్లు, వాళ్ళు యాక్సెస్ ఉండేది కాదు మాకు. వాళ్ళు ఎప్పుడైనా పెట్టాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టడమే. ఫర్ ఎగ్జాంపుల్ కావూరు సాంబశివరావు గారు కానీ, లేకపోతే లగడపాటి రాజగోపాలరావు కానీ, ఈ రాజగోపాల్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చెప్పాలనుకున్నది ప్రెస్ మీట్ ఏదైనా పెట్టేవారు, లేదా 1-2 డిబేట్లకు ఎప్పుడన్నా వెళితే వెళ్ళేవారు తప్ప రెగ్యులర్ ఉండేది కాదు వాళ్ళు మీడియా యాక్సెస్ అనేది. అసలు ముందు వాళ్ళని కలవడం మాకు కష్టంగా ఉండేది. కోర్స్ కాస్త లగడపాటి గారు బెస్ట్, కాస్త ఫోన్లో మాకు టచ్లో ఉండేవారు. ఈ కావూరు సాంబశివరావు గారు కానీ, లేకపోతే రాయపాటి సాంబశివరావు గారు కానీ, వీళ్ళని పట్టుకోవడం మాకు చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది బిజినెస్ మెన్లే. పళ్ళం రాజు గారు, పురంధరేశ్వర గారు కూడా అప్పుడు ఎంపీలే, కాకపోతే వాళ్ళు కేంద్ర మంత్రులు ఉండేవారు కాబట్టి వాళ్ళని డిబేట్లు రావడం అడగడం న్యాయం కాదు. వాళ్ళతో ఆ యాక్సెస్, ఆ విధమైన యాక్సెస్ కూడా అంతగా ఉండేది కాదు. మామూలు కలిసి మాట్లాడేవాళ్ళం కానీ డిబేట్ల పరమైన యాక్సెస్ ఉండేది కాదు. వీళ్ళేమో ఇక్కడ మాకు యాంకర్లు ఎవరైతే ఉంటారో ఎడిటర్లు అని చెప్పుకున్నారు, మామూలు యాంకర్లు అయితే మేము లెక్క చేయం, ఈ రోజు ఎవరైనా కుదరలే అని చెప్పేసేవాళ్ళం. బట్ కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళే మేము డిబేట్లు చేస్తామని కూర్చునేవారు ఆ టైంలో. వాళ్ళకి నో చెప్పలేం కదా, వాళ్ళకి వెతకాలి, ఎక్కడి నుంచి తేవాలి. సో మేము ఏం చేసామంటే, ఈ ఎవరైతే ఈ సబ్జెక్ట్ మీద ఉన్న ఖాళీగా ఉంటారో, ఆ ఢిల్లీలో ఏపీ భవన్ చుట్టూ తిరుగుతూ ఉంటారో కొంతమంది, అలాంటి వాళ్ళని మీరు మాట్లాడినా మీకు ఏం తక్కువ అన్నది, అలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేసేవాళ్ళం. అలాగే రాజకీయంగా డిబేట్లు పెద్దగా అలవాట్లేని ఎంపీలు ఉండేవారు కొంతమంది, పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు వాళ్ళకి, ఇంకా ఈ మీడియా అట్రాక్షన్ అలవాటు అవని ఎంపీలు ఉండేవారు. అలాంటి వాళ్ళని చెప్పి వాళ్ళే మాట్లాడతారా మీరు రావాలని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఇందులో మా స్వార్థమే. ముందు హైదరాబాద్ నుంచి మా తల మీద పడుతున్న హెడేక్ని తప్పించుకోవడం కోసం ఎవరో ఒకరిని మేము ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళం. వాళ్ళు నెమ్మదిగా మీడియా డిబేట్లకు అలవాటు పడ్డారు. సో అక్కడి నుంచి ముందు అంతగా పాపులర్ కానీ ఎంపీలు, తర్వాత స్థాయి రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా డిబేట్లకు రావడం మొదలుపెట్టారు. అది చివరికి అంతవరకు ఊరు పేరు లేని పొలిటికల్ ఎనలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, అంటే ఆ బిరుదు మేమే ఇచ్చేవాళ్ళం. ఏదో పేరు వేయాలి కదా, ఫలానా పేరు వేసి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నా ఫలానా విజయసారథి, ఆ పొలిటికల్ అనలిస్ట్ కింద వేసేవాళ్ళం మేము. సబ్జెక్ట్ లేకపోయినా సరే ఏం చేస్తాం, టీవీలో మాట్లాడాలి ఎవరో, లేకపోతే హైదరాబాద్లో కూర్చొని వాటికి టెన్షన్ వచ్చేది కదా, పాపులారిటీ పోద్దని చెప్పి భయం వచ్చేసేది కదా, నాకు ఎవరో కావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం, తెచ్చి పెట్టేసేవాళ్ళం. అది అవాంఛనీయ ధోరణికి ఎంతగా మారిందంటే, తర్వాత హైదరాబాదులో పొట్ట కోస్తే అక్షరం ముక్క లేని వాళ్ళు కూడా టీవీ డిబేట్లో అనలిస్ట్ అని కూర్చోవడం మొదలుపెట్టారు. సరే, వాళ్ళు కొంతమందికి పాపులారిటీ వచ్చింది. టీవీ డిబేట్ల వల్లనే పొలిటికల్గా పైకి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు, పేర్లు వద్దులే కానీ ఇక్కడ కొంతమంది బాగా పాపులారిటీ తెచ్చుకుని ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకా పెద్ద టికెట్లో తెచ్చుకుని ఇంకా పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సరే, అది పక్కన పెడదాం. ఈలోపు రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఇక్కడ ఆంధ్ర విడిపోయింది, రాష్ట్రం అటు తెలంగాణ విడిపోయింది. టీవీ ఛానల్స్లో పార్టీల పరంగా విడిపోవడం అనేది క్లియర్గా కనబడిపోయింది అందరికీ. అంతకుముందు కూడా ధోరణి కొంత ఉండేది, సింపతి అంటే సానుభూతి పరులు లేదా సానుభూతి ఛానల్ అనేవారు. ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్గా డెడికేటెడ్గా పనిచేస్తున్న పరిస్థితి అయితే వచ్చేసింది న్యూస్ ఛానల్స్. సో ఇప్పుడు ఆ ఛానల్స్కి డెడికేటెడ్ పర్సన్స్ కొంతమంది ఎవరైతే ఉంటారో, ఆ యాంకర్లకు బాగా పరిచయమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, యాంకర్లు అంటే మళ్ళీ చెప్తాను, మామూలు యాంకర్ల గురించి నేను మాట్లాడలేదు, ప్రొఫెషనల్ యాంకర్స్ గురించి మాట్లాడలేదు. ఈ టీవీ ఛానల్స్లో ఎడిటర్లు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు, ఇలా రకరకాల పదవులు పేర్లు పెట్టుకుంటారండి, అయ్యండి మనకు అర్థం కావాలి. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా అన్నమాట వాళ్ళ పాపులారిటీ పెంచుకోవడం కోసం, లేదంటే గవర్నమెంట్లోనో ప్రతిపక్ష పార్టీల్లోనో తమ యాక్సెసిబిలిటీ పెంచుకోవడం కోసం ఈ డిబేట్లు నిర్వహిస్తుంటారు. నిజానికి దీనివల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుందని చెప్తారు తప్ప, రోజు అదే ఊకదంపుడు డిబేట్లు ఎవరు చూస్తారు సార్, అంత టైం ఎవరికి ఉంది. సో వీళ్ళు ఆ డెడికేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనలిస్టులు అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టడం మొదలుపెట్టారు. యాక్చువల్లీ కొంతమంది నిజమైన మేధావులు ఉంటారు, ఇప్పుడు సబ్జెక్ట్ మీద వాళ్ళకు ఉన్న అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు వింటూ ఉంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఈ డిజిటల్ మీడియా విప్లవం స్టార్ట్ అయిన తర్వాత, కోవిడ్ తర్వాత పరిణామాల్లో సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకున్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ ఎందుకులే వీళ్ళు మాట్లాడడం, వీళ్ళతో తిట్టించుకోవడం ఎందుకని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఎవరో కట్ చేయరు కాబట్టి వాళ్ళు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకున్నారు. వాళ్ళు చాలా పాపులర్ కూడా అయ్యారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు కూడా, వాళ్ళు అలాంటి వాళ్ళు మీకు. సో అలాగే ఈ యాంకర్స్లో నిజమైన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. వాళ్ళు రాజకీయ పరిస్థితుల్ని వాళ్ళు వివరిస్తూ వెళుతున్నారు. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వివరాలు అందిస్తున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో కానీ, నేను చెప్పిన మేధావులు యూట్యూబ్ ఛానల్స్లో కానీ అవాంఛనీయ పదాలు ఉండవు, బూతులు ఏమి ఉండవు, సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం సాల్యూట్ చేయాలి. కానీ ఈ కొంతమంది ఉంటారండి, వీళ్ళు పొలిటికల్గా ఒక సైడ్ తీసేసుకుని టీవీలో డిబేట్లు అని చెప్పి కూర్చుని తమకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళని పిలిపించి, అంటే తమకు చెప్పాలనుకునే యాంగిల్లోనే మాట్లాడే వాళ్ళని తీసుకురావాలి, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడాలి. ఇదే టైంలో డిజిటల్ మీడియాలో ఇంకొక అవాంఛనీయ ధోరణి,
ఎన్ని బూతులు మాట్లాడితే ఎంత పచ్చిగా మాట్లాడితే అంతమంది ఎక్కువ చూస్తారని ఒక భ్రమ ఉంది. నిజానికి కుర్రోళ్ళు సరదాగా ఏమైనా చూస్తే చూస్తారు, తర్వాత పక్కన పెట్టేస్తారు. కానీ నిజమైన సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాంటి బూతి చూడరు, బూతు మాటలు వినరు. కానీ ఈ విషయం గమనించే పరిస్థితుల్లో ఈ మాట్లాడేవాళ్ళు లేరు యూట్యూబ్ ఛానల్స్లో. ఇది చూసి అలా మాట్లాడితేనే ఎక్కువగా చూస్తారనే భ్రమలోకి ఈ ఈ సదరు ఛానల్ డిబేట్ నిర్వహించే వాళ్ళు వెళ్ళిపోయి అలాంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి టీవీ డిబేట్లోని ఇలాంటి పచ్చిగా మాట్లాడిన మాటలు మాట్లాడేస్తున్నారు, ఆ విషయంలో మాట్లాడేస్తున్నారు. లేకపోతే కావాలనే ఆ విషయంతో మాట్లాడినట్టు నటిస్తున్నారో తెలియదు, కానీ దాన్ని చెప్పాలనుకుంది గట్టిగా చెప్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈ ధోరణి ఎలాగొచ్చిందంటే, ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటా, ఏపీ సెక్రటేరియట్లో మేము నడుస్తున్నాం, మా ఎదురు 3 మంత్రులు వెళ్తున్నారు. ఓ మంత్రి అంటున్నారన్నమాట, అన్న కావాలంటే ఈరోజు ప్రెస్ మీట్ నేను పెడతాను, మీరు పెట్టండి, మీ దానికి ఎక్కువ మంది చూస్తారో నా దానికి ఎక్కువ మంది చూస్తారో చూద్దాం, యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం, నేను మాట్లాడితే మసాలా వేస్తాను కదా అని చెప్పుకుంటున్నారు. ఈ మంత్రులు సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాలి కానీ ఇలా మాట్లాడుకుంటారని అనిపించింది, వెనకాల మేము నడుచుకుంటూ వస్తాం అనమాట. సో అలాంటి ఒక భ్రమ చాలా మందిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని టీవీ డిబేట్లోకి వచ్చి మాట్లాడించడం వల్ల వాళ్ళకే అదే భ్రమలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. దానితోటి ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ ధోరణులు వస్తున్నాయి. ముందు ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ చూడడం మానేయండి. సారీ, ఇలా చెప్పకూడదేమో, బట్ అవి చూడడం మానేస్తే, అంటే అలాంటి వాళ్ళ పాపులారిటీ తగ్గితే అర్థమవుతుంది ముందు వాళ్ళకి, ఇలాంటివి జనం చూడరు. జనం చూసే జనానికి కావాల్సిన సబ్జెక్ట్ కావాలి, ఏదైనా విషయం మీద అవగాహన పెంపొందించేలా ఉండాలి, వాళ్ళకు ఉపయోగపడాలి, లేదు కనీసం వాళ్ళ తర్వాత తరాలకన్నా ఉపయోగపడాలి, అలాంటి సబ్జెక్టు మీద మాట్లాడాలి. అంతేగాని ఇలా బూతులు తిడితే వ్యూస్ వస్తాయేమో కానీ ఓట్లు రావనే అవగాహన అటు పార్టీలకే వెళ్ళాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకే ఉండాలి. అన్నిటినీ మించి ఆ డిబేట్లు నిర్వహించే యాంకర్లకు ఉండాలి. వాళ్ళు ఎవ్వరు సొద్దుపోసలు కాదండి, ఈ డిబేట్లు కనుక నిర్వహించే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అందరికీ తెలిసింది. పైపెచ్చు ఇంకొకటి మనం కూడా చాలా తప్పు అనుకుంటున్నాము. చాలామంది జర్నలిస్టులు అందరూ ఇలాగే ఉంటారు, వీళ్ళు జర్నలిస్టులు కాదు, జర్నలిస్టులు అంటే రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఇలా మాట్లాడరు, వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్తో వస్తారండి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి బూతులు మాట్లాడేసిన వాళ్ళు, ఇలా జర్నలిస్టులను చెప్పుకుంటున్న వారు ఉన్నారు కదా, వీళ్ళని మహా అంటే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలి. దీని గురించి సపరేట్ వీడియో చేద్దాం. వీళ్ళు జర్నలిస్టులు కాదు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మాట్లాడిన ప్రతి ఒక్కరు, ఏదో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు జర్నలిస్టులు కాదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. లేదు టీవీలో ఏదో చైర్మన్తో ఉన్న పరిచయంతో, వాళ్ళతో ఉన్న పరిచయంతో వచ్చి కీలకమైన పోస్టులో కూర్చున్న వాళ్ళు. ప్రాపర్ జర్నలిస్టులు వాళ్ళ పందా వేరే ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం వేరే ఉంటుంది, వాళ్ళ సబ్జెక్ట్ మీద అవగాహన వేరే ఉంటుంది. అలాంటివన్నీ కూడా పాటించకపోవడం వల్లే ఇలాంటి అవాంఛనీయ ధోరణులు అయితే వస్తున్నాయి.